ఈ సంవత్సరాలు పరిపాలన చేస్తారంటే యెరూషలేములో ఆయన ఉండి ప్రపంచం మొత్తాన్ని ఆయన స్వాధీనం చేసుకొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తారంట. 1000 సంవత్సరాలు. ఆ తర్వాత వేరే ఇంకోటి జరుగుతుంది. ఎక్కువ సమయం లేదు. అయిపోతే ముగించమని చెప్తున్నారు కదా, కాబట్టి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోండి. మనం ఏం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు వారు మరలా వచ్చి భూమి మీద వస్తాడట. వచ్చి ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎంతమంది నమ్ముతున్నారు అంటే మీరుగా. ఈరోజు ఈ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతున్నారు. క్రైస్తవం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 1000 ఏళ్ల పరిపాలన పాట కూడా ఒకటి ఒక ఆయన రాశాడు. యేసు రాజుగా వస్తున్నాడు, ఇంకా రాలేదట, రాజుగా రాబోతున్నాడంట. ఆయన వచ్చినప్పుడు 7 ఏళ్ళ శ్రమకాలం ఉంటుంది, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అనేటువంటి పాట కూడా ఇప్పటికి పాడుతున్నారు. ఆ పాటని పాడుతూనే ఉన్నారు. యేసు రాజుగా వస్తున్నాడు అనేటువంటి పాటని ఇప్పటికి కూడా పాడుతూనే ఉన్నారు. ఒకసారి మనము ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో బొమ్మలు పూజించేటువంటి వారిని గురించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ ఒక మాట అన్నాడు. అక్కడ వారికి తెలివి లేదు, వివేచించరు అనే పదం ఉంటుందండి. అక్కడ తెలివి లేదు అనేటువంటి పదం చూడండి. నేను మన భాషలో చెప్తాను. వెరీ పాపలు అంటారు. అంటే ఏం చెప్పిన నమ్మేస్తుంటారు. ఆ దేవుడు అంటే పూజిస్తారు, అది కలుస్తుందంటే భయపడతారు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు అనే సిద్ధాంతాన్ని ప్రజల్లో చెప్పేవాళ్ళు వేరేవాళ్ళే, దాన్ని నమ్మేవాళ్ళు వేరేవాళ్ళే. ఏంటంటే అంత మాట ఉన్నారు, వెంటనే అన్ని రావచ్చు. సాక్ష్యాలు లేకుండా, ఆధారం లేకుండా నేను మాట్లాడను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక్క లేఖనం చూపెట్టండి. ఒకటి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి లేఖనం ఒకటి గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అంటే మనం ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఎవరైనా కొత్తగా చదివాలన్నారు, ఎవరైనా మైక్ తీసుకొని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు త్వరగా చదవాలి. మరి ఎవరు లేదా? పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడలేదు. అంతటి సింహాసనం చూసింది, వారి మీద ఆశ్రయంలో వారికి విమర్శించడానికి అధికారం ఇవ్వబడిను. మరియు పూర్వకంలో వారి కృతజ్ఞ నమస్కారం చేయక తమ ముసలయ్యలు కానీ చేతులు కానీ దాని ముద్ర వేయించుకోవాలని వారిని యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మను చూసింది. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి ఆ 1000 సంవత్సరం గడుచు వరకు కర్మవృత్తులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధనులు పరిశుద్ధులై ఉండురు. ఇటు వారి మీద రెండవ వర్గంకు అధికారం లేదు. వీరు
దేవునికి క్రీస్తుని యాజకులే. క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చెరలోకి విడిపించబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారి యుద్ధములను పోగు చేయటకై వారు బయలుదేరును. వారు భూమి అంతా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములు ప్రియమైన పట్టణములు ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని నడిపించారు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని కలిగిన గుండంలో పడవేయబడెను. అసలు ఆ కుటుంబములు అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారి యుగములు రాత్రిమాలు బాధించబడదు. ఈ 10 వచనాల్లో యేసుక్రీస్తు తిరిగి భూమి మీదకి వస్తాడు అనేటువంటి విషయం ఏమవుతుందా? తర్వాత నేను దాని గురించి వివరం చెప్తాను. నేను ఈ ఒక్క వచనాలు చూపిస్తాను. ఎవరు 1000 సంవత్సరాల గురించి మాట్లాడేటువంటి మహామహా మేధావులు ఎవరైనా కానీ ఈ ఒక్క లేఖన భాగాన్ని చూపిస్తారు. ఇంకా వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఇక ఇది ఒకటే. ఇందులో 1000 సంవత్సరాల ఉంది. క్రీస్తు కూడా రాజ్యము చేయుదురని ఉంది. ఈ మాటలు పట్టుకొని వారు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. అదేంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. యెరూషలేము కేంద్రంగా చేసుకుంటాడు. యెరూషలేము పదవి ఇక్కడ కనబడిందా? దావీదు సింహాసనం కనబడిందా? ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. సహజంగా ఇల్లు కట్టాలంటే ఇల్లే కాదు, మీరు ఇప్పుడు కట్టాలి కదా, మందిరం కట్టాలి కదా, పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి, 10-20 ఉన్నాయి. పిల్లర్స్ లేకుండా ఇల్లు కడతారా? కానీ మన వాళ్ళు ఏ పిల్లర్స్ లేకుండా పెద్ద ఇల్లే కట్టారు. ఎవరు తెలిసే వీళ్ళు పెద్ద పెద్ద మేధావులు. మేము BBS, BDS